వచ్చే 27 తారీఖు నాడు, జనవరి 27 తారీఖు నాడు 2024లో షూటింగ్ ప్రారంభోత్సవం చేసుకొని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని జూన్లో కానీ జూలైలో కానీ రిలీజ్ చేయాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ఈ యొక్క సినిమా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, ఇంకా అభిమానులు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుచున్నాను. బంద్ చేసిరని మాట్లాడండి. మైకులు అట్లా లాక్కుంటుంది, లాక్కుండా దగ్గర లాక్కుండా. ఓకే ఓకేనా? అన్ని కెమెరాలు రెడీ. ఓకేనా? రికార్డ్ పెట్టేసింది. వస్తున్నావా? ఏంటి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతుందంటే ఏమైంది? కార్డ్ ఒక నిమిషం. ఓకేనా తమ్ముడు? ఓకేనా? ఓకే రైట్. ఒక్క నిమిషం మాట్లాడినా మళ్ళీ వద్దా? మాట్లాడచ్చు. 2 పేర్లు మర్చిపోయాను. ఈ యొక్క ఉద్యమ గడ్డాల మూవీకి కెమెరామెన్గా వెంకట్ హనుమ గారు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా బిగ్ బాస్ షోలో పాల్గొన్న బోలే షావుల్ గారు మనకు మంచి మ్యూజిక్ ఇవ్వడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా డిజైనర్ దీనికి బివారెడ్డి గారు చేస్తున్నారు, ఉద్యమ గడ్డాల డిజైనర్గా. ఈ పిఆర్ఓగా మన బాబు నాయుడు గారు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రెడీనా? నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంద్రా ఫిల్మ్స్ పతాకంపై ఉద్యమ కెరటాలు సినిమా మేము లాస్ట్ 4 months బ్యాకే అనుకున్నాం. అది కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు పోస్ట్పోన్ జరిగింది. ఈలోపు కూడా కొన్ని ఇప్పుడున్న బిజినెస్ దృష్ట్యా, సినిమా పబ్లిసిటీ దృష్ట్యా మేము పాన్ ఇండియా లెవెల్లో ఈ సబ్జెక్ట్ను మళ్ళీ స్టోరీని కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ సమయం మనకు పట్టింది. ఇప్పుడు జనవరి 27 నుంచి మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ఉద్యమం జరిగి ఇప్పుడు తెలంగాణ వచ్చి మనకు 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తెలంగాణ ఉద్యమం గురించి ఎందుకు సినిమా అనుకుంటారు, కానీ దీనికి అసలు ఈ తొలి దశ ఉద్యమం జరిగింది, మళ్ళీ దశ ఉద్యమం తర్వాత మనకు తెలంగాణ వచ్చింది. ఈ ఉద్యమముకు వెనకాల అసలు ఈ మలిదశ ఉద్యమానికి బీజం ఎక్కడ పడింది, అసలు దానికి కారణాలు ఏంటి, దాంట్లో అమరులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి మేము కొత్తగా ఆన్ ది స్క్రీన్ పైన తెలియని విషయాలను కూడా, ప్రజలకు తెలియని విషయాలను మనం ఈ తెరపైన చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మా దర్శకులు, నిర్మాత రవీంద్ర గారు. నేను ఇందులో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన దర్శకునికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. ఇంకేమైనా
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.